హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. కృష్ణలంక పోలీసుల మీద ఆరోపణల నేపథ్యము, విజయవాడకు చెందినటువంటి సాయి కృష్ణ అనేటువంటి యువకుడు అదృశ్యమైనటువంటి కేసు, ఇది లాకప్ డెత్ అయి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు. ఈ నేపథ్యంలో ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వివాదంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అధికారంలో ఉండేటువంటి కూటమి ప్రభుత్వానికి ఇది రాజకీయంగా ఇబ్బంది కలిగించేటువంటి అంశంగా ఉంటే, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నము, అదేవిధంగా అధికార పక్షం మీద తీవ్రమైనటువంటి విమర్శలకు ఆయుధంగా మలుచుకునేటువంటి ప్రయత్నం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సరే, రాజకీయపరమైనటువంటి అంశాలు ఎలా ఉన్నప్పటికీ ఎవరిది పై చేయద్ది, ఎవరికి లాభమైద్ది, ఎవరికి నష్టమైద్ది అనేటువంటి విషయాలను పక్కన పెడితే, అసలు ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యము, ఈ జరిగినటువంటి తీరు, అనుమానాలు, ఈ వ్యవహారము ఏ పరిస్థితికి దారితీయబోతోంది, ఈ సాయి కృష్ణ కనిపించకుండా పోయినటువంటి అదృశ్యమైనటువంటి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారము ఏదైనా సరే ఒక పరిష్కార మార్గం వైపు, అంటే అతను బతికున్నాడా లేడా అనేటువంటి విషయం ఎప్పుడుకు తేలుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటిది అందరిలో ఉన్నటువంటి ఆసక్తికరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు హైకోర్టులో ఏబిఎస్ కార్పస్ సంబంధించినటువంటి కేసు ఉంది. ఆ కేసు విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ప్రభుత్వము దాంట్లో అసలు సాయి కృష్ణకు సంబంధించినటువంటి ఈ అదృశ్యం కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక పూర్తి స్థాయి వివరణ కోర్టుకి ఇవ్వచ్చు, అప్పటికి వాస్తవాలు తెలిసేదానికి అవకాశం ఉంటుంది అని అందరూ భావిస్తున్నారు. కానీ వాస్తవంలో ఇప్పుడు పోలీసులు ఎవరైతే నేరారోపణలో ఎదుర్కొంటున్నటువంటి సిఐ నాగరాజు, అదేవిధంగా కృష్ణలంక పోలీసులు ఒకవేళ సాయి కృష్ణని కస్టోడియల్ టార్చర్ చేసి చనిపోయిన తర్వాత ఆయన్ని దహనం చేసి ఆ విధంగా బూడిదను కూడా మాయం చేశారనేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా వాళ్ళ మీద ఈ విచారణలో వీటి వల్ల తేలేటువంటి అంశాలు కాదు, వాళ్ళు అంగీకరిస్తే తప్ప. ఎందుకు అనంటే, ఇవి పోలీసులు ఒకవేళ దురుద్దేశపూర్వకంగా ఈ విధంగా కస్టోడియల్ టార్చర్ చేసి చనిపోయిన తర్వాత ఈ విధంగా మాయం చేయాలనేటువంటి ప్రణాళికాబద్ధంగా చేస్తే దానికి సాక్ష్యాలు అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. వాళ్ళు అంగీకరించకుండా, లేకపోతే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు అతను విచారానికి తీసుకొచ్చారా లేదా అనేటువంటి విషయాలు, ఇవన్నీ అతను చనిపోయిన తర్వాత బయటికి తీసుకెళ్ళినటువంటి సీసీ కెమెరాల ఫుటేజీ, ఇవన్నీ కన్నా దొరికితే మాత్రమే అసలు వాస్తవాలు ఏంటి అనేది వెలుగులోకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం సీరియస్ అయింది. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ముఖ్యమంత్రి దీని మీద విచారణకు కూడా ఆదేశించారు. సిఐ నాగరాజుని సస్పెండ్ చేశారు, అతను విఆర్కు పంపించమని ఆదేశించారు. దీని మీద విచారణ డీజీపీని ఆదేశించిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విషయంలో రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ని దీనికి సంబంధించినటువంటి విచారణ అధికారిగా పోలీస్ శాఖ వేసినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ఉన్నటువంటి అనుమానం ఏంటి అని అంటే, ఆల్రెడీ నేరారోపణలకు సంబంధించినటువంటి నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఎవరు? సాయి కృష్ణ కుటుంబీకుల ఆరోపణ ప్రకారంగా సిఐ నాగరాజు, కృష్ణలంక పోలీసులు అతన్ని తీవ్రంగా వేధించి చనిపోయిన తర్వాత కస్టోడియల్ టార్చర్, కస్టోడియల్ డెత్ తర్వాత అసలు శవాన్నే మాయం చేశారు అనేటువంటిది ఆరోపణ. మరి అలాంటప్పుడు పోలీసుల మీద ఆరోపణ వస్తే, సిఐ మీద ఆరోపణ వస్తే, ఇప్పుడు మళ్ళీ ఇంకో ఎస్పీతో దర్యాప్తు జరిపినంత మాత్రాన పోలీసుల మీద వచ్చినటువంటి ఆరోపణలు పోలీసులే నిర్ధారణ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయా? పోలీస్ శాఖకి ఇది అప్రతిష్ట కదా. కస్టోడియల్ టార్చర్ జరిగి ఇవన్నీ కూడా నెల రోజులైనా కానీ, అంటే అది మే 9వ తేదీన అతను అదుపులోకి తీసుకున్నారని, ఇప్పుడు నెల 15 రోజులు అవుతున్నటువంటి నేపథ్యంలో ఇన్నాళ్ళు దాచిపెట్టారని, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో పోలీస్ శాఖ తమ సంబంధించినటువంటి అధికారుల మీద ఈ నేపాన్ని అంగీకరించేదానికి అవకాశం ఉంటుందా? లేదు అని అంటే తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యగా దీని మీద విచారణ జరిపి ఇది వాస్తవాలకు వెలుగులోకి రాకుండా కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేస్తారా అనేటువంటి అనుమానాలు ప్రజల్లో బలంగా ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే దీంట్లోగైనా కుటుంబీకులు ఎవరైతే సాయి కృష్ణ వాళ్ళ కుటుంబీకులు సంబంధించినటువంటి ఆరోపణ ప్రకారంగా
తమ కొడుకుకు సంబంధించినటువంటి ఒకవేళ మరణిస్తే కనీసం శవాన్ని అన్న మాకు అప్పచెప్పండి అని వాళ్ళు ఈ రోజున దీనంగా వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వాస్తవాలు వెలుగులోకి రావాలి అని అంటే ఎవరైతే నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి సీఏని సస్పెండ్ చేశారంటే అర్థం ఏంటి? పోలీస్ శాఖ సస్పెండ్ చేసింది అని అంటే దాన్ని వీఆర్కి పంపించారు అని అంటే ప్రాథమికంగా కస్టోడియల్ టార్చరు వీటికి సంబంధించినటువంటి జరిగింది అని ప్రభుత్వం దగ్గర పోలీస్ శాఖ దగ్గర ప్రాథమికంగా సమాచారం ఉంటేనే చేస్తారు. కేవలం తల్లిదండ్రులు ఆరోపణ చేసినంత మాత్రాన్ని ఏం చేయరు అనేటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి ఈ రోజున బలమైన నమ్మకం. మరి అలాంటప్పుడు ఆ విధమైనటువంటి నేరారోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో సిఐ మీద ఎవరైనా బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేసి దర్యాప్తు జరపాల్సినటువంటి బాధ్యత ఉంది. అంతేగాని పోలీస్ శాఖ అంతర్గతమైన విచారణ జరిపితే ఇవి తేలేటువంటి అంశం కాదు అనేటువంటిది బాధితుల కుటుంబీకుల వైపు నుంచి ప్రజాస్వామికవాదుల వైపు నుంచి వస్తున్నటువంటి డిమాండ్. దీనికి ఏమిటి అంటే పోలీస్ శాఖ నుంచి దర్యాప్తు కాకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చేదానికి అవకాశం ఉంది. మరి అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఇది ప్రభుత్వం తమ నిజాయితీని మేము ఈ విధంగా పోలీసులకి సపోర్ట్ చేసేటువంటి విధంగా, తప్పు చేసినటువంటి పోలీసులకి సపోర్ట్ చేసేటువంటి విధంగా మా ప్రభుత్వం లేదు అని చెప్పుకోవాలి అని అంటే ఇది పోలీస్ శాఖ అంతర్గత విచారణ కాకుండా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకి ఆదేశిస్తే అప్పుడు ప్రభుత్వం నిజాయితీగా ఉందని ప్రజలు నమ్మేదానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ప్రభుత్వము చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా నెల 15 రోజుల తర్వాత ముఖ్యమంత్రి స్పందించడం అనేటువంటిది ఇది రాజకీయంగా కూటమి ప్రభుత్వానికి నష్టం కలిగించేటువంటి అంశమే. ఎప్పుడో ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అంతర్గతమైన దర్యాప్తు జరిపి తేల్చేసి ఉంటే అప్పుడు కానీ తప్పు చేసి ఉంటే పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఉంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అని నమ్మటానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అందుకని రాజకీయంగా ఇప్పుడు ఇంత ఆలస్యం చేసిన తర్వాత దీన్ని కంటుతూపు చర్యగా దీన్ని ఏదో సర్ది చెప్పేటువంటి విధంగా వ్యవహార శైలి ఉంది ప్రభుత్వానికి అనేటువంటి ధోరణి కనపడుతున్నటువంటి. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము 48 గంటల పాటు అసలు ఆ నిందితుడైనటువంటి అనంతబాబు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. బాధితులు అదేవిధంగా ప్రజాస్వామికవాదులు అందరూ ఆ మార్చరీలో ఆ డెడ్ బాడీని పెట్టుకుని ఉద్యమం చేస్తే 48 గంటల తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరిగినటువంటి దారుణమైనటువంటి ఒక దారుణ మారణకాండ అది. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఓడిపోవటానికి సుబ్రహ్మణ్యం హత్య, అదేవిధంగా సుధాకర్ మరణానికి సంబంధించినటువంటి విషయం, డాక్టర్ సుధాకర్, అదేవిధంగా చీరాలకు సంబంధించినటువంటి కిరణ్ సంబంధించినటువంటి పోలీసులు కొట్టి చంపినటువంటి వ్యవహారం, ఇవన్నీ కూడా అదేవిధంగా రాజమండ్రికి సంబంధించినటువంటి ఒక దళిత యువకుడిని పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేయడం, వాళ్ళకి ఇండైరెక్ట్గా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సపోర్ట్ చేసింది తప్పులు చేసినటువంటి పోలీసులకి, తప్పులు చేసినటువంటి వాళ్ళకి, నిందితులకి. అందుకోసమనే వాళ్ళు 175కి పోవాలంటే 11కి మిగిలారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా కనీసం వాళ్ళని చూసి వాళ్ళకి జరిగినటువంటి రాజకీయంగా జరిగినటువంటి పరిస్థితులను చూసి వీళ్ళని బుద్ధి తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు ఎందుకు తప్పు చేసినటువంటి పోలీసుల్ని వెనకేసుకొని వస్తున్నారని అపవాదం ఎందుకు తెచ్చుకోవాలి ప్రభుత్వం? ఇప్పుడు ఏదైతే తెనాల్లో గంజాయికి సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నటువంటి యువకుల్ని అరికాళ్ళ మీద పోలీసులు బహిరంగంగా కొట్టినప్పుడే ఆ రోజున సపోర్ట్ చేశారు అధికారంలో ఉండేటువంటి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు. పోలీసులకి చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోమని పోలీసులకి ఎవరైనా ఇచ్చారా చట్టం చేసుకుని? ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు అధికార పార్టీలో ఉండేటువంటి కొంతమందికి సంబంధించినటువంటి వాళ్ళు, గాదే సాయికృష్ణ చనిపోయినటువంటి కుర్రోడు, ఇతను తీవ్రమైన నేరాలకు పాల్పడేవాడు, మర్డర్లు చేసేవాడు, రేపులు చేసేవాడు, ఇలాంటి అన్ని ఆరోపణ చేస్తున్నారు. అతని మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ఎన్ని కేసులు ఉంటే మీరు చట్టపరంగా శిక్షించటం, పోలీసులు ఏదైతే అతని మీద నేరారోపణకు సంబంధించినటువంటి విషయంలో కోర్టు ముందు ఉంచాలి. అది మీ పని. అంతే తప్ప పోలీసులు కస్టోడియల్ టార్చర్ చేసేటువంటి హక్కు అధికారం లేదు కదా పోలీసులకి. మరి మీరు అధికార పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు తప్పు చేశారు, అతను మొత్తం హత్యలు చేసేవాడు, నేరారోపణలు ఇన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి అంటే ఈ చంపేయటానికి మీరు మద్దతు ఇస్తున్నారా? అది ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు, ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఆలోచించుకోవాలి. మీరు ఇలాంటి వాదన ముందుకు తీసుకురావటం వల్ల మీకు నష్టం జరిగిద్ది. ఈ విషయం మీరు పునరాలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగో ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అవకాశం దొరికింది కాబట్టి ప్రభుత్వమైన విమర్శలు చేయొచ్చు. ప్రభుత్వం ఇలా చేయించింది, అది పోలీసులకు కూడా సపోర్ట్ చేస్తున్నారు.
వీళ్ళు కులాలను తీసుకొచ్చేసి సాయి కృష్ణ కాపు కాబట్టి కాపులకు అన్యాయం జరుగుతుంది, కాపు యువకుడిని హత్య చేశారు కాబట్టి అయినా సరే ప్రభుత్వము ఈ విధంగా వ్యవహరిస్తుంది, ఈ కాపు యువకుడు హత్య జరిగితే జనసేన సరిగ్గా స్పందించట్లేదు అనేటువంటి విధంగా దీన్ని రాజకీయంగా ఒక మా కులానికి పూసేటువంటి విధంగా ప్రయత్నం కూడా చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరాల కోసం చేసేటువంటి ప్రయత్నాన్ని ప్రజలైతే నమ్మరు. కానీ ఒక యువకుడు చనిపోయినటువంటి ఘటనకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి తీరు, పోలీసులకు సపోర్ట్ చేస్తున్నటువంటి విధంగా వ్యవహరిస్తున్న తీరు పట్ల మాత్రం ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నదనే పాయింట్ కాదు, ప్రజాస్వామికవాదులు ప్రజలు అందరూ కూడా ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తారు. ఈ విషయము ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికైనా ఈ విషయంలో నిజానిజాలను నిగ్గుదేల్చడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పు చేసినటువంటి పోలీసుల్ని వెనకేసుకొస్తున్నారు అనేటువంటి ధోరణి, అలాంటి ఆలోచన ప్రజల్లోకి రాకూడదంటే ప్రభుత్వం అలాంటి తప్పు చేయకూడదు. ఆ విషయంలో కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసుకొని ఈ గాదే సాయి కృష్ణ అనేటువంటి యువకుడు అదృశ్యానికి సంబంధించినటువంటి కేసుని త్వరితగతిన ఛేదించాలి. తప్పుగిన జరిగితే ఒకవేళ కస్టోడియల్ టార్చర్ జరిగి అతనిగిన హత్య చేసి ఉంటే పోలీసుల మీద వాళ్ళ మీద హత్యా నేరం నమోదు చేసి వాళ్ళని మిగతా హత్య కేసుల్లో ఏ విధంగా అయితే విచారిస్తారో అదే తరహాలో విచారించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ కేసుని నేషనల్ హ్యూమన్ రైట్స్ కూడా దీన్ని సుమోటోగా తీసుకొని ఈ కేసు విచారణ జరపాలి అనేటువంటిది నా అభిప్రాయం. అదేవిధంగా రేపొద్దున హెబియస్ కార్పస్కు సంబంధించినటువంటి విషయంలో హైకోర్టు దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ కేసు విషయంలో ఏం జరిగింది, అసలు దీనిలో నిజ నిర్ధారణ ఇవన్నీ తేలాలి అని అంటే కేవలము ప్రభుత్వం వేసినటువంటి ఒక ఎస్పీతో వేసినటువంటి ఈ విచారణ కాకుండా హైకోర్టు నిష్పక్షపాతంగా విచారణ జరిగేటువంటి విధంగా, హైకోర్టు పర్యవేక్షణలో జరిగేటువంటి విచారణకైనా ఏదో ఒకటి నిగ్గుదేల్చేటువంటి విధంగా హైకోర్టే చొరవ చూపి దీంట్లో ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు బృందంతో, నా అభిప్రాయం అయితే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేటువంటి విధంగా హైకోర్టు కూడా నిర్ణయం తీసుకునే దానికి అవకాశం ఉండొచ్చు. ఆ విధంగా జరగాలి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.